సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఫ్రిడ్జ్లు ఎవరిళ్లల్లో ఉండవు, అందరికీ అవసరమే. మన దైనందిన జీవితంలో ఫ్రిడ్జ్ ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. అయితే ఆ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయటం మనలో చాలా మందికి రాదనే మాట మాత్రం వాస్తవం. ఒప్పుకుంటారా? ఒప్పుకుని తీరాల్సిందేనండి. ఈవెన్ నాకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న మెలకువలు మనం పాటిస్తే ఫ్రిడ్జ్ ఎక్కువ రోజుల పాటు మన్నుతుంది. అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రోజులు కాదు, సంవత్సరాల పాటు. అసలు ఒక ఫ్రిడ్జ్ని మనం కొన్నామంటే బేసిక్గా దాన్ని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఏదైనా కంప్లైంట్ వస్తే ఎప్పుడు మనం టెక్నీషియన్ని సంప్రదించాలి, ఇవన్నీ ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నాను. అయితే నేను కాదండి, ఒక ఎక్స్పర్ట్ని మీకోసం తీసుకొచ్చాను. దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. రిఫ్రిజిరేటర్స్ బాగు చేస్తారు. ప్రత్యేకించి ఎలాంటి కండిషన్ ఉంది, దీని పనికొస్తుందా లేదా, అసలు ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు, మార్చాలా వద్దా, ఇలాంటివి ఇట్టే చెప్పేస్తారు. సో ఒకసారి నేను వినడం కాదు, మీ అందరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించాము. ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి రెఫ్రిజిరేటర్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను. హలో ప్రసాద్ గారు, నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా రెఫ్రిజిరేటర్ టెక్నీషియన్ గా ఉన్నారు? 18 years నుంచి. 18 ఏళ్ళు అవుతోంది. ఓకే. ఓన్లీ రెఫ్రిజిరేటర్సా, మీరు ఏవేవి రిపేర్ చేస్తారు? రిఫ్రిజరేషన్స్, ఏసీ వర్క్స్, వాషింగ్ మిషన్స్, డిటిహెచ్. ఓకే. సో ఇవన్నీ మీరేంటండి, మీరు చదువుకున్నది? నేను ట్రిపుల్ ఈ చేశాను, డిప్లొమా. ఓకే ఓకే. సో ఆ నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్ గా. చదివింది కాదు కాబట్టి. 18 సంవత్సరాలు. ఎక్కడ మీరు పుట్టి పెరిగింది? హైదరాబాద్. భీమవరం అండి, వెస్ట్ గోదావరి. ఓకే. సో ఇక్కడ మీరు జాబ్ చేయటం? కొన్ని రోజులు జాబ్ చేశానండి. కన్స్ట్రక్షన్ లో చేశాను కొన్ని రోజులు జేఎస్ ఇండస్ట్రీస్. కంప్లీట్ గా ఈ ఫీల్డ్ లో ఉండి 18 ఏళ్ళు అవుతుంది. యాక్చువల్ చదువుకున్న దగ్గర నుంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఏంటంటే ప్యారలల్ గా. సో ఇవాళ మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే, ఫ్రిడ్జ్ల గురించి మాట్లాడదామనండి. అంటే ఉదాహరణకి, అంటే మనకి అర్థం కావాలని చెప్పి మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్ ని తీసుకొచ్చాను. అంటే కామన్ గా అన్నిటికీ ఒకే విధంగా చెప్పొచ్చా? అన్ని ఒకటేనా ఫ్రిడ్జ్లు? అంటే వేరియంట్ బట్టి మాది చిన్న ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ అంటారు కదా, మినీ ఫ్రిడ్జ్. దీని తర్వాత సింగిల్ డోర్, ఇవో సింగిల్ డోర్, లైక్ సింగిల్ డోర్ అంటారు దీన్ని కూడా. సింగిల్ డోర్ లో మినీ. దీని తర్వాత 160 లీటర్స్ అని చెప్పేసి 200, 250 అట్లా మనకి 500 దాకా ఉంటాయి లీటర్స్. అవును, పెరుగుతూ ఉంటది. దాంట్లో మనకి డోర్లు కూడా ఉంటాయి. డబుల్ డోర్ అంటారు, ట్రిపుల్ డోర్ అంటారు. ఏమోనండి, ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఫ్రిడ్జ్లు. ఇక్కడేమో ఇంత బుజ్జిది ఉందా, కొంతమంది ఇళ్లలో అయితే బీరువా అంత ఉంటున్నాయండి ఫ్రిడ్జ్లు. మేబీ వాళ్ళకి అది అవసరం టెక్నాలజీని ఫ్యామిలీ ఉన్నప్పుడు అలా. స్మార్ట్ లో ఇందులో స్మార్ట్ కూడా వచ్చిందండి, అంతా కూడా చాలా రకాలు వచ్చింది ఫ్రిడ్జ్ లో. ఓల్డ్ ఇదంతా ఓల్డ్ అనమాట. సో కొంత లేటెస్ట్ నడుస్తుంది. సో ఫ్రిడ్జ్ గురించి అవగాహన కల్పిద్దాము అనే ఉద్దేశంతో, అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఆ మాత్రం తెలీదా అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియదండి. ఈవెన్ నాకు కూడా తెలియదు ఫ్రిడ్జ్ని వాడే పద్ధతి. అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి యూసేజ్ ఎలాగా, మెయింటెనెన్స్ ఎలాగా, ఇవన్నీ మీరు మాకు చెప్తారా ఇవాళ? ప్రసాద్ గారు, నాకున్న డౌట్స్ ఒక్కొక్కటే అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫ్రిడ్జ్ నేను కొనాలనుకున్నానండి. నేను వెళ్తున్నాను ఒక షోరూమ్ కి. ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలి, అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యాక్చువల్గా బేసిక్ గా ఫ్రిడ్జ్ తీసుకోవాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, యాక్చువల్గా మన ఫ్యామిలీ ఎంతమంది ఉన్నాం, ఏంటి మన యూసేజ్ ఎట్లా ఉంటుంది, దీని ప్రకారం స్టోరేజ్ ని బట్టి. యాక్చువల్గా మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా, ఎంత స్టోరేజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళిన తర్వాత మన బడ్జెట్ చూసుకోవాలి ఫస్ట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 2 చిల్డ్రన్స్ అంటే కనుక మనకి 200, 220 లీటర్స్ లో మంచి ఫ్రిడ్జ్ దొరికిపోతుంది. సింగిల్ డోర్ లో 250 లీటర్స్ సరిపోతుంది. సో మనకి అందులో వాటర్ బాటిల్స్ అని, స్టోరేజ్ కూడా బాగుంటది, సరిపోతుంది. ఆ మాత్రం కొంచెం పెద్ద ఫ్యామిలీ అనుకోండి, అప్పుడు డబుల్ డోర్కి వెళ్తామండి. 250+ అనమాట పైన డబుల్ డోర్స్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, ఇళ్లలో స్పేస్ కూడా చూసుకోవాలి. ఒక కొత్త వస్తువు ఏదైనా తెస్తున్నామంటే అపార్ట్మెంట్స్ లో వాటిలో కొంచెం స్పేస్ చూసుకుని తీసుకోవాలి. మొత్తానికి ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి దగ్గర ఒక నార్మల్ ఫ్రిడ్జ్ సరిపోతుంది. 250 లీటర్స్ సింగిల్ డోర్. సరేనండి, మీరు అన్నమాట మీద నేను ఫ్రిడ్జ్ కొన్నాను, ఇంటికి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దాని మెయింటెనెన్స్ ఎలాగా, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, అందులోనూ సీజన్స్ బట్టి కూడా మార్చాలంటారు. ఇప్పుడు మనకేమో వర్షాకాలం, సో ఎలా అసలు సెట్టింగ్స్ పెట్టుకోవాలి? ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత జనరల్ గా ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ కొంటామో, సో సేల్స్ పర్సన్ మీకు మొత్తం దాని గురించి డెమో చెప్తాడు. సో డెమో కూడా చూపిస్తారు. కొన్ని కంపెనీలు చూపించవు. మనం ఏం చేయాలి, తీసుకొచ్చిన తర్వాత మన పొజిషన్ ఎక్కడ చూసుకోవాలంటే, ఇంట్లో మనం ఎక్కడైనా పెట్టుకో, అక్కడ ఏం లేదు, ఒక బెడ్రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్. బెడ్రూమ్ లో ఫ్రిడ్జ్ పెట్టుకోవద్దు అంటే ఇది వెనకాల హీట్ అవుతుంది కదండి. ఇది ఫ్రిడ్జ్ అనేది వెనకాల యాక్చువల్ గా కూలింగ్ ఎట్లా వస్తుంటే, ఫైర్ నుంచి కూలింగ్ వస్తుంది. సో కండెన్సర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో, ఈ హీటింగ్ మన కండెన్సర్ నుంచి వెళ్ళి ఫిల్టర్ లోకి వెళ్ళి, ఫిల్టర్ నుంచి
ఓకే. ఎవాపరేటర్ అంటారు. అంటే యాక్చువల్గా ఆ. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది కూలింగ్ బాక్స్ అంటారు, కొంతమంది ఎవాపరేటర్ అంటారు, ఆ, చాలా రకాల పేర్లు ఉన్నాయి. సో నేనేమంటానంటే ఆ, ఇట్లా సైక్లింగ్ అయిన తర్వాత మనకు కూలింగ్ అనేది వస్తుంది. ఓకే ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఈ హీటింగ్ అనేది మనం లోపల పెడితే మనం ఏసీలు వాడతాం. జనరల్గా అవును, ఏసీ రూమ్లో బీరువాలను కూడా చెప్తారు కదా, ఎందుకంటే అవును. ఐరన్ ఐటమ్ ఏదైతే కూల్ని లాగేసుకుంటది అబ్జర్వ్ అది. చేస్తుంది బాగా. అవును. సో ఏంటంటే మనకు వచ్చే కూలింగ్ కానీ దీనికి వెళ్ళి కూలింగ్ ఎక్కువ అవుతుంది. సో బెడ్రూమ్లో తప్ప మన ఓహో. హాల్లో పెట్టుకోవచ్చు, మన స్పేస్ ఇస్తాం, మన కన్వీనియంట్. ఓకే ఓకే. ఓకే. అమ్మో, మస్ట్ చాలా అండ్ షుడ్ మంది ఏంటంటే ఇళ్ళల్లో ఎర్తింగ్ అని ఉండాలి కంపల్సరీ. ఎర్తింగ్ ఉండాలి. ఎర్తింగ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఫ్రిడ్జ్ కి ఆ, కంపల్సరీ, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కి ఎర్తింగ్ ఉండాలి. ఫ్రిడ్జ్కి ఏసీ కూడా. బెడ్రూమ్లలో మీరు ఫ్రిడ్జ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు ఏసీ వేసినా అది మీరు ఎంజాయ్ చేయలేరు. చల్లగా అవ్వట్లేదు ఏంటి, రూమ్ ఏంటి కూల్ అవ్వట్లేదు అని తికమక పడుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే బీరువాలు కానీ ఇలా ఫ్రిడ్జ్లు కానీ పెట్టారా, ఇక అంతే. ఎంత ఏసీ వేసుకున్నా కరెంట్ బిల్ వస్తూనే ఉంటుంది తప్ప మీరు కానీ ఆ కూలింగ్ ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నానండి నేనైతే. ఆ, రైట్, ఓకే. బెడ్రూమ్ లో తప్ప ఇంకెక్కడైనా సరే అరేంజ్ హాల్లో చేసుకోవాలి. పెట్టుకోవచ్చు, కిచెన్ Dining పెట్టుకోవచ్చు, area. డైనింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడుతున్నాం మనము, ఆ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. అవును. బెడ్రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టొచ్చు పెట్టుకోవచ్చు, అన్నారు. అవును, పెట్టుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఇలా గోడకి ఆనించేసి పెడతాం మనం, అలా అసలు పెట్టొచ్చా ఫ్రిడ్జ్ ని? రాంగ్ అండి. ఎంత పెట్టకూడదు. డిస్టెన్స్ ఉండాలి వాల్ కిను ఫ్రిడ్జ్ కి? యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్కి వాల్కి మినిమం 6 ఇంచ్ గ్యాప్ ఉండాలి. 4 to 6 ఇంచ్. 4 to 6 ఇంచ్ అంటే కొంతమంది ప్లేస్ తక్కువ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి దారి లేదా నాయన 6 అవును. ఇంచ్ నేను అక్కడ పెట్టుకోవాలంటారు. సో Hmm. నేనేమంటానంటే మినిమం 4, మాక్సిమం 6 సరిపోతుంది. ఎంత డిస్టెన్స్? అవునండి, అవును. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్, ఓల్డ్ మోడల్లో కండెన్సర్ అనేది బ్యాక్ సైడ్ ఉండేది. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కండెన్సర్ లోపలే వస్తుంది. యాక్చువల్ ఇంతకుముందే ఉంది. సో ఏంటంటే బ్యాక్ సైడ్, లెఫ్ట్, రైట్ 4 to 6 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఓకే, లెఫ్ట్ రైట్ అంటే ఆబ్వియస్లీ కొంత గ్యాప్ ఉంటుంది ఆ. మనకి, బట్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ ప్లేస్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. గోడకి ఫ్రిడ్జ్ కి 6 ఇంచులు, మినిమం 4 నుంచి 6 ఇంచుల వరకు గ్యాప్ ఉంటేనే మంచిది అని చెప్తున్నారు. అవునండి. రైట్, ఓకే. సో ఈ విధంగా Hmm. సెట్టింగ్స్ చెప్పరా నాకు అసలు ఎలా అని? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఏంటంటే ఉండేది ఒకటే సెట్టింగ్స్, కూలింగ్ సెట్టింగ్స్లో ఉండేది మెయిన్ థర్మోస్టాట్. సో ఈ థర్మోస్టాట్ని బట్టే మనం కూలింగ్ అనేది లోపల అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డోర్ తీసిన తర్వాత డోర్ ఓపెన్ చేసాము, ఒకసారి చూడండి. సో దీన్ని ఎవాపరేటర్ అంటారు, కూలింగ్ కాయిల్ కూడా అంటారు. సో ఇక్కడ ఏదైతే నాబ్ కనిపిస్తుందండి మీకు, సో ఈ నాబ్ని థర్మోస్టాట్ అంటారు. ఇది ఓన్లీ నాబ్. ఇది మీకు లోపల సైడ్ థర్మోస్టాట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మన సీజన్స్ బట్టి మేడం ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చినట్టు గారు సీజన్లో ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, ఇది మనకి రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ 2 సీజన్లో కూడా ఒకటే సెట్టింగ్. ఈ థర్మోస్టాట్ నాబ్ ఏదైతే ఉందో ఇది మినిమం 2 to 3 మధ్యలో పెట్టుకోండి, 2 to 3 సరిపోతుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే కంప్రెసర్కి వెళ్ళి పవర్ని కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కూలింగ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడి నుంచి కంప్రెసర్కి పవర్ వెళ్ళేది సప్లై కట్ చేస్తుంది అనమాట. కంప్రెసర్ ఆగుతుంది. ఆగిన 2 నుంచి 3 మధ్య సరిపోతుంది ఈ సీజన్లో. మనకి ఇంకా కూలింగ్ తక్కువ వస్తుందంటే పెంచుకోండి, కొంచెం సరిపోవట్లేదు కొంచెం పెంచుకోండి, ఎవరు కంఫర్టబుల్ అది. కానీ 2 to 3 మధ్యలో సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టేసి ఉంచుతారండి చాలా మంది అయితే. అది యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో మీకు 5 to 6 మధ్యలో పర్వాలేదు, కానండి మీకు వింటర్లోను రైన్ సీజన్లో ఏంటంటే థర్మోస్టాట్ అనేది ఎక్కువ పెడితే కట్ ఆఫ్ అనేది కాదు, అంటే కంప్రెసర్ సప్లై అనేది కట్ అవ్వదు. కట్ కాకపోతే ఏమవుతుంది, కంప్రెసర్ రన్నింగ్ అవుతుంది, సైక్లింగ్ అవుతానే ఉంటుంది. అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్టార్టింగ్ అన్నారు కదా ఐస్ గడ్డ కడుతుంది బర్ఫ్ అని, ఆ బర్ఫ్ దానికోసం కడుతుంది. కట్ ఆఫ్ కాకపోవడం వల్ల 2 to 3 ఈ మధ్యలో ఉంచుకుంటే సరిపోతుంది. 3 అయితే ఎనఫ్ అండి. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసాయండి ఒకటి, ప్లస్ మనం రిమోట్ తో అడ్జస్ట్ చేసుకుని వచ్చేసాయి. అవి కూడా అంతేనా, ఏవైనా అంతేనా? ఏదన్నా సెట్టింగ్ యాక్చువల్గా అంటే ఆటోమేటిక్ అంటే మనం స్మార్ట్ ఫోన్ లో అట్లా యూజ్ చేస్తాం. ఇదైతే డైరెక్ట్ మాన్యువల్ అంతే. ఆటో గేర్ కి మామూలు కార్ డిఫరెంట్. ఓకే, సెట్టింగ్స్ ఇవి. ఇంకా ఏముంటాయండి సెట్టింగ్స్ దానికి? మెయిన్ అది ఒకటేనా? కూలింగ్ అడ్జస్ట్మెంట్ అంటే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఇది ఒకటే ఉంటుంది మనకి. రైట్, మీకు డబుల్ డోర్కి వచ్చేటప్పటికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే దీంట్లో థర్మోస్టాట్ దానికి కూడా ఉంటుంది. సో దానికి కట్ ఆఫ్ అయ్యి పవర్ కట్ ఆఫ్ చేయడానికి దానికి టైమర్లు ఉంటాయి, బయోమెట్రిక్ ఫీజులు ఉంటాయి, ఇవన్నీ కొంచెం ఐటమ్స్ ఉంటాయి లోపల. లోపల డీఫ్రాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఎలాగో డీప్ ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎంత దారుణంగా అంటేనండి, మొత్తం మంచు కొండల్లాగా అలా గడ్డగట్టేస్తాయి. డీప్ ఫ్రిడ్జ్ అందులో ఏదైనా వస్తువు పెడదామన్నా అందులో తీద్దామన్నా చాలా కష్టమైపోతుంది. అంత ఐస్ ఫామ్ అయ్యేదాకా ఉంచాలా అసలు? అంటే ఎలా మెయింటైన్ చేయాలి డీప్ ఫ్రిడ్జ్ ని? ఉంచాలంటే అదే జనరల్ గా ఏంటంటే మనం రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయని రోజు ఉండదు కదా, మనం చూసుకోవాలి. స్టార్టింగ్ ఓపెన్ చేస్తున్నాం అదే అన్నాను. యాక్చువల్గా అది గడ్డ కడుతుందని ఫస్ట్ మనం చూస్తాం. డోర్ ఓపెన్ చేసాము, ఏదో వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం, అరే గడ్డ కడుతుంది కదా ఓపెన్ చేద్దాం, తగ్గించుకుందాం, తగ్గించాం.
మళ్ళీ అలా అప్పటికప్పుడు తగ్గించొచ్చు. తగ్గించుకోవచ్చు అండి. అంటే జస్ట్ తగ్గించుకుని defrost. అందులో వస్తే డీఫ్రాస్ట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు కట్ ఆఫ్ టైం తక్కువయ్యి మీకు కూలింగ్ అనేది తక్కువ వస్తుంది. ఆటోమేటిక్గా అది కూడా కరుగుతుంది. కరిగే వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇన్ కేసు అట్లా కూడా తగ్గించిన కరగట్లేదు అంటే కనుక ఈ థెర్మోస్టాట్ డైరెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే. డైరెక్ట్ అయిపోవడం షార్ట్ అవుట్ అంటారు కదా. డైరెక్ట్ అంటే ఏం లేదు, ఇది వర్క్ చేయదు అనమాట. మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో చెప్తాను, మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ కంప్రెసర్కి వెళ్ళిపోతుంది. అది రన్ అయితేనే ఉంటుంది. దానివల్ల పవర్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అన్నారు కదా. ఇట్లా కంప్రెసర్ డైరెక్ట్ రన్ అవుతుంది, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. చాలా ఐస్ ఇలా గడ్డ కట్టేసిన తర్వాత తీయటం కష్టం. చేతులు ఏమో తిమ్మిరెక్కిపోతాయి, అవేమో లోపల నుంచి మన క్యూబ్ బాక్స్ ఏదైనా తీయాలన్నా కష్టమే. చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నా అది కరగాలంటే కొంతమంది ఆయుధాలు వాడతారు. గరిటెలు, చాకులు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అసలు గట్టి గట్టిగా వాటిని ఇలా ఇలా కొట్టేసి పగిలేదాకా చేసి లాస్ట్ కి తీస్తామండి. ఎట్టకేళ్ళకు తీసి తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అమ్మాయి అని పెడతాం. అవునండి. అసలు అది కరెక్ట్ పద్ధతేనా? రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఆ గడ్డగట్టిన ఐస్ ఏదైతే ఉందో మనకు డీఫాస్ట్ బటన్ ఒకటి ఉంటుంది దీనిపైనే. యాక్చువల్ దీనికి ఇవ్వలేదు. ఇది ఒక మనం మధ్యలో సెంటర్ లో పుష్ చేస్తే కట్ ఆఫ్ కంప్రెసర్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ ఏదైతే మన థెర్మోస్టాట్ ఉందో దీని నుంచి ఒక కాపర్ వైర్ దీనికి కనెక్ట్ అవుతుంది రిఫ్లెక్టర్ కి. సో ఇది మళ్ళీ సిగ్నల్ ఇచ్చే వరకు, అంటే నా దగ్గర ఐస్ ఏం లేదు, మొత్తం కరిగిపోయింది అని ఇది సిగ్నల్ ఇచ్చే వరకు కూడా కంప్రెసర్ స్టార్ట్ కాదు. సో కరిగిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి కంప్రెసర్ ఇది బాగుందా బాగోపోయినా సరే మీకు ఇట్లా చెప్పి ఐస్ గడ్డలు కడుతుందని చెప్పి. అంతేగాని స్క్రూ డ్రైవర్తో వాటితో కొడితే ఏమవుతుందంటే ఈ కాయిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈ రిఫ్లెక్టర్ ఇది ఎంత తయారవుతుందండి? ఇది అల్యూమినియం అండి. అల్యూమినియమే. ఓకే ఓకే. సో ఇదైతే పగిలిపోతుంది. ఇంకేం ఉండదు, దాని జాయింటింగ్ ఉండదు. కానీ కొంతమంది చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. మళ్ళీ 1 వీక్ 2 months 1 week 1 month మళ్ళీ మీకు కూలింగ్ పోతుంది. సో దీన్ని రీప్లేస్ చేసుకోవడం కరెక్ట్. కానీ అట్లా మాక్సిమం నేను చెప్పే సలహా ఏంటంటే ఐస్ గడ్డలు కడితే థెర్మోస్టాట్లో డీఫాస్ట్ బటన్ అది నొక్కండి, లేకపోతే కానీ స్విచ్ ఆఫ్ చేసేయండి. అది ఇంకా బెస్ట్. ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ డీఫాస్ట్ బటన్ కూడా లోపల నొక్కిన తర్వాత బయటికి రాదు. సో అది థెర్మోస్టాట్ పోయిన కండిషన్ చెప్తున్నాను కదా, అప్పుడు మీకు బయటికి రాదు. సో మన ఫ్రిడ్జ్ ఆన్ అవట్లేదు, ఎందుకు ఆన్ అవుతుంది? ఆన్ కాదు. మనం వెనక ఫ్రిడ్జ్ పోయింది అనుకుంటాం, అది పోవడం కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ థెర్మోస్టాట్ని చివరి వరకు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడు కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఇది ఒక టిప్ అందరూ డెఫినెట్ గా ఫాలో. అవునండి. యాక్చువల్గా కరిగిపోతుందని నొక్కేస్తారు, కానీ ఒక్కోసారి బయటకు రాదనమాట. అరే అది నొక్కేసాం పోయింది అంటారు. అది పోవడం కాదు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ నాబ్ని రివర్స్ తిప్పాలి, అంటే 0 వరకు వచ్చి మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి వెళ్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, నార్మల్ అవుతుంది, మళ్ళీ కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే ఈ ఫ్రిడ్జ్ ఇలా జస్ట్ మనకు అందుబాటులో ఇలా ఇవన్నీ కూడా మనకి బ్యాచిలర్స్ కి చిన్న చిన్న ఉండే వాళ్ళకి సరిపోతాయి కదండి. కామన్ గా ఇంట్లో వాడేటువంటి ఫ్రిడ్జ్ల మీద మనం చూస్తాం కదండి, వస్తువులు, ట్రోఫీలు, ఫోటోలు, లేకపోతే మెడిసిన్ బాక్సులు కావచ్చు, తాళాలు తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా అన్ని ఫ్రిడ్జ్ మీద పెడతా ఉంటాం. అంటే మనకు అందుబాటులో ఉంటాయి కదా, లేకపోతే ఏదో హడావిడిలో వెళ్ళేటప్పుడు అలా పెట్టాం. ఫ్రిడ్జ్ మీద అసలు వేరే వస్తువులు పెట్టొచ్చా? పెట్టకూడదండి. ఎందుకని? యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ అనేది పైన ఒకటే ఐరన్, లోపలంతా కూడా థెర్మాకోల్ బాడీ. లోపల కూడా థెర్మాకోల్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఏముండదు, లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రిడ్జ్. మీకు 250 లీటర్ 300 లీటర్స్ కూడా ఒక మనిషి ఈజీగా తీసుకెళ్ళచ్చు. దీన్ని ప్యాకెట్లో వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే దీని మీద ఏమైనా లైట్ వెయిట్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో అందుబాటులో వస్తువు ఏదరా అంటే ఫ్రిడ్జ్, అడ్రస్ ఈజీగా దొరుకుద్ది జనాలకి. అది ఎక్కడ పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టండి, తీసుకో ఫ్రిడ్జ్ లో పెట్టారు, అందుకని చెప్పి అందరూ పెడతారు, దీన్ని అలవాటు చేసుకుంటారు. యాక్చువల్ చిన్న చిన్న ఐటమ్స్ నో ప్రాబ్లం. ఏంటంటే మిగతా పెద్ద పెద్ద ఐటమ్స్ ఎక్వేరియమ్స్ పెడుతున్నారు చాలా మంది, చూశాను. అది పెట్టకూడదు, అది రాంగ్. అది ఇంకొకటి మెడిసిన్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్యన, ఇద్దరు ముగ్గురు చూశాను. మెడిసిన్ అనేది పెట్టకూడదు, ఎందుకంటే ఇది బయట సైడ్ హీట్ అవుతుందని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో హీట్ అవడం వల్ల మెడిసిన్ అనేది కూల్ మెడిసిన్ ఉంటుంది, యాక్చువల్గా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంటాయి, బయట వామ్ లో పెట్టుకుని ఉంటాయి. సో మెడిసిన్ పెట్టుకోవడం మంచిది కాదు. చిన్న చిన్న ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు, ఏం కాదు. బరువు లేనివి లైక్ ఫోన్స్ అవి అట్లా పెట్టుకోవచ్చు, ఏం కాదు. కొంతమంది ఛార్జింగ్ కూడా దీని మీద పెడతారండి, వద్దండి. ఎలక్ట్రానిక్ ఐటమ్, ఇంకో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే దీని మీద పెట్టొద్దు అంటున్నారు. చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే గబుక్కుని ఏదో ఉంది కదా అని అంటే చెప్తున్నాను. అందుబాటులో ఐటమ్ ఏముందంటే అడ్రస్ ఈజీగా దొరుకుద్ది మన ఇంట్లో. ఎక్కడ ఉందని ఫ్రిడ్జ్ మీద ఉంది, ఫ్రిడ్జ్ మీద ఇంకా అందరూ ఇంట్లో పెడతారు. ఫ్రిడ్జ్ మీద దయచేసి ఎలాంటి వస్తువులు పెట్టొద్దు, మెడిసిన్స్ మరీ ముఖ్యంగా పెట్టొద్దు అని చెప్తున్నారు. రైట్. మాకు పవర్ బిల్ కొంచెం తక్కువ రావాలండి, సో దానికి తగ్గట్టుగా ఏమన్నా ఫ్రిడ్జ్ మేము సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చా? అది చెప్తున్నాను కదా, పవర్ బిల్ ఎప్పుడు వస్తుందంటే జనరల్గా వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం అంత రేటింగ్ ఎంత ఉందో అంత యూనిట్స్ కాదని చెప్పి వాళ్ళు ఇస్తారు. దానికి ప్లస్ ఆర్ మైనస్ అటు ఇట్లో ఉంటుంది. సో ఏంటంటే తక్కువ రావాలని పచ్చకని టిప్స్ ఏం లేవు. స్టెబిలైజర్ వాడుకోండి. స్టెబిలైజర్ వాడడం వల్ల ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు కూడా కంప్రెసర్ అనేది ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది. సో స్టెబుల్గా ఉండాలని స్టెబిలైజర్ వాడుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ సేఫ్ ఉంటుంది, గమ్మున రిపేర్స్ అంటే ఏం రావన్నమాట.
అట్లా స్టెబిలైజర్ యూజ్ స్టెబిలైజర్ యూజ్ చేయాలి చేసుకుంటే మంచిది. అంటే కొన్నిసార్లు పవర్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది కదండి అప్పుడు కట్ ఆఫ్ ఇక్కడ అయిపోతుందండి మనకి. ఓకే ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్కి ఇవి కొంచెం ఆగుతాయి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్కి స్టెబిలైజర్ ఇంటర్నల్ వస్తున్నాయి. ఓకే అది Inbuilt యాక్చువల్గా వస్తుంది. అవునండి, అవును, ఇన్వర్టర్ మోడల్ అని చెప్పి తీసుకొచ్చారు. అవును సో వాటితో పెద్ద ప్రాబ్లం లేదా పవర్ అప్ అండ్ యాక్చువల్గా రిపేర్స్ తక్కువ అండి అవి. ఒకవేళ వస్తే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది, దీనికైతే తక్కువ అవుతుంది కానీ చాలా అయిపోతుంది. ఇది ఎంత పెద్ద రిపేర్ వచ్చినా 4,000-5,000లో అయిపోతుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ, మన usage అవును, కూడా జాగ్రత్తగా అవును. ఉండాలి. ఎంత స్మార్ట్ అయితే అంత డబ్బులు ఎక్కువ అవుతాయి రిపేర్కి. అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి అంతే. రిపేర్ కి. ఓకే దీనికి పెద్దగా రిపేరింగ్ అంటే ఏమి ఉండదు. థర్మోస్టాట్ పోయింది అనుకోండి మనకి జస్ట్ 550, 600, 700 అయిపోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు థర్మోస్టాట్ పోయిందని, అలాగే కంప్రెషర్ కానీ లేకపోతే గ్యాస్ అయిపోయిందని కానీ, మేము ఒక టెక్నీషియన్ వచ్చి చూసి చెప్పేదాకా మాకు తెలియదు ఆ విషయం. అవునండి, అవును. ఇప్పుడు మీరు లాంటి వాళ్ళు సహాయం ఏం లేకుండా అసలు మిమ్మల్ని పిలవకుండా చూసి ఫ్రిడ్జ్ పని చేయట్లేదు, ఓకే ఇదా ప్రాబ్లం అని మా అంతటి మేము తెలుసుకోగలమా? యాక్చువల్గా ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేస్తాం, ఫస్ట్ పని చేస్తుందంటే ఏం లేదండి, స్టార్టింగ్ స్విచ్ ఆన్లో చూసుకోవాలి, ఆ ప్లగ్ గడ పని చేస్తుందా లేకపోతే రీప్లేస్ చేసి వేరే ప్లగ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ రన్ అవ్వట్లా, ఇదేంటి రన్ కావట్లేదు, సో ఏంటంటే ఒక ప్లగ్ ప్రాబ్లం వేరే ప్లగ్లో ప్లగ్ చూడండి, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది బాగుంటే. అయినా సరే ఆన్ కావట్లేదు, డోర్ ఓపెన్ చేసి చూడండి లోపల లైట్ వస్తుందా రావట్లేదా. లైట్ వస్తుందంటే ఫ్రిడ్జ్ ఆన్లో ఉంది, కూలింగ్ రావట్లేదు. అప్పుడు మనం చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ మోడల్ కంప్రెసర్ కొంచెం నాయిస్ వస్తుంది, ఈ చిన్న హమ్మింగ్ సౌండ్ వస్తుంది. హమ్మింగ్ సౌండ్ వస్తుందంటే కంప్రెసర్ రన్ అవుతున్నట్టు. హమ్మింగ్ సౌండ్ వస్తుంది. హమ్మింగ్ సౌండ్ రావట్లే, మ్యూట్లో ఉంది, ఒక లైట్ వెలుగుతుందంటే కనుక థెర్మోస్టాట్లు ఏమని చెప్పాను కదా, మనం డీఫ్రాస్ట్ చేసి మర్చిపోతుంటారు తిప్పడం. అట్లా చేసిన సరే కంప్రెసర్ ఆన్ కాదు. ఫస్ట్ బేసిక్స్ ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇది హమ్మింగ్ వస్తుంది ప్లస్ లోపల లైట్ వస్తుంది, కూలింగ్ రావట్లేదు, అప్పుడు టెక్నీషియన్ పిలవాలి. వాళ్ళు చెప్తారనమాట ఏం పోయింది. మేజర్ ప్రాబ్లం ఏమై ఉంటుంది అప్పుడు? యాక్చువల్గా స్టార్టింగ్ అంటే ఫ్రిడ్జ్ లో మేజర్ ప్రాబ్లం అంటే పోతే థర్మోస్టాట్. నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో ప్రాబ్లం అంటే ఇక్కడ రిలే ఓఎల్పీ అంటూ ఉంటుంది, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక యాక్చువల్గా ఇది పైన కవర్ ఉంది, ఈ కవర్ తీస్తే 2 ఐటమ్స్ ఉంటాయి, రిలే ఓఎల్పీ అంటారు. అవి పోయినా సరే కంప్రెసర్ ఆన్ కాదు. అవి ఎందుకు పోతాయంటే రీజన్ ఉందా ఏమైనా? అదే నడిచి ఇప్పుడు ఫ్లో పవర్ ఫ్లో అవుతా ఉంటే ఒక్కోసారి కంప్రెసర్ ఎక్కువ పవర్ డ్రా చేసినా సరే అవి పోతా ఉంటాయి, దానివల్ల పోతూ ఉంటుంది. రన్నింగ్ లో పోతా ఉంటాయి. ఎప్పుడైతే కంప్రెసర్ ఎక్కువ పవర్ డ్రా చేస్తుందో అప్పుడే రిలే ఓఎల్పీలు గమ్ముపోతాయి అనమాట. ఇది ఎందుకు ఎక్కువ డ్రా చేస్తుందంటే లోపల గ్యాస్ కంటెంట్ తక్కువ అయిపోయినా, ఈ కండెన్సర్ బ్లాక్ అయిపోయినా, ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోయినా మీకు కూలింగ్ రాదు. ఇప్పుడు ఈ పైప్ చూసారు, ఈ లైనింగ్ అంతా లోపల ఉంటుంది అనమాట, దీన్ని కండెన్సర్ అంటారు. మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్యాస్ ఇట్లా తిరుక్కుంటా, ఫస్ట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా తిరుక్కుంటా వ్యాపరేటర్ అనమాట, ఇట్లా తిరుక్కుని ఇక్కడ వస్తుంది లోపల బాక్స్ నుంచి కింద వస్తుంది. ఇదన్నమాట పద్ధతి. ప్రతి ఫ్రిడ్జ్ కి ఇంతేనండి, ఏదన్నా ఇంతే ఉంటుందండి. యాక్చువల్గా వర్కింగ్ అది ఇట్లానే చేస్తాయి ఏ ఫ్రిడ్జ్ అయినా సరే. కొంచెం స్మార్ట్ అన్నాం కదా, దీన్ని కంట్రోల్ చేసేమంటే స్మార్ట్ లో ఉంటుంది అనమాట. అంత ఎట్లా కావాలన్నదా దానికి సంబంధించిన ఐటమ్ అంతా కూడా ఆ ఫ్రిడ్జ్ లో ఎట్లా డిజైన్ చేశారు. ఇప్పుడు నొక్కితే ఐస్ క్యూబ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, సో దానికి సెపరేట్ మోటార్ ఉంటుంది. అట్లా దానికి కొన్ని క్యూబ్స్ బయట మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక్కర్లేదు, అవును, వాటర్ వచ్చేస్తాయి, ఐస్ క్యూబ్స్ పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు, రకరకాలుగా చాలా చాలా వచ్చాయి. అది మొత్తం పీసీబీ లో డిజైన్ చేస్తారండి. యాక్చువల్ పీసీ బోర్డు అని వస్తుంది, దాని నుంచి మొత్తం కమాండింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే బోర్డు లోనే ఉంటుంది మాక్సిమం. అవి మనకి ఒకవేళ రిపేర్ వస్తే యాక్చువల్గా దొరుకుతాయి, కంపెనీ లాగిన్ అవ్వాలి. యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే ఇవైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కానీ ఇన్వర్టర్ మోడల్ ఏవైతే ఉన్నాయో బయట దొరకకపోతే కంపెనీకి లాగిన్ అవ్వడం బెస్ట్. కానీ ఒక ఫ్రిడ్జ్ ని మెయింటెనెన్స్ లో భాగంగా అంటే ఎన్ని రోజులకు ఒకసారి సర్వీస్ చేయించాలండి? ముఖ్యమా? ఫ్రిడ్జ్ కి సర్వీస్ అంటే ఏముంటది, మనం క్లీన్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్ కి సర్వీసింగ్ అంటే ఏం లేదు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ కొన్న తర్వాత ఒక 5-6 ఇయర్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు చేయించిన పని ఏంటంటే ఇదే సింగిల్ డోర్ అనుకో, సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ చేంజ్ చేసినప్పుడు ఒకవేళ కండెన్సర్ తో పాటు ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. గ్యాస్ వేయించుకోవాలి, గ్యాస్ పోయింది అంటారు, కంప్రెసర్ బాగుంది. యాక్చువల్గా ఇది ఈ కంప్రెసర్ ఏదైతే ఉందో సింగిల్ డోర్ ఒక రకంగా ఉంటుంది, డబుల్ డోర్ ఒక రకంగా ఉంటుంది. సో సింగిల్ డోర్ 4-5 అట్లా తీసుకుంటారు, డబుల్ డోర్ 6,000-6,500 అట్లా కంప్రెసర్ బట్టి. సో ఇదే కదా, ఇక్కడే కదా బాగా హీట్. అవునండి, అవును, ఇక్కడ నుంచి హమ్మింగ్ వస్తుంది, సౌండ్ చిన్న హమ్మింగ్ వస్తుంది, తెలుస్తుంది. ఇప్పటి వాటికి ఏవి అలా సౌండ్ ఇప్పుడు అది ఏం లేదండి, అంత ఇన్వర్టర్ మోడల్ అయిపోయింది కదా. సో ఏంటంటే ఆన్ ఆఫ్ ఏమి ఉండదు, కంటిన్యూస్ రన్ అవుతుంది ప్యారలల్ గా. ఆ కంప్రెసర్ ఏదైతే దాని డిజైన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఇది అనుకోండి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కట్ ఆఫ్ అయ్యే వరకు ఒకటే పవర్ తీసుకుంటుంది. సో ఇన్వర్టర్ కంప్రెసర్ అలా కాదు, లోపల మనకి ఎంత అవసరమో దాని ప్రకారమే రన్ అవుతుంది మోటార్. అందుకే ఇప్పుడు స్టార్ రేటింగ్ లో వచ్చినాయి కదా, ఈ స్టార్ రేటింగ్ లో అంతే. అవునవును, పవర్ కంజక్షన్ 5 స్టార్ రేటింగ్, మీకు సంవత్సరానికి న్యూట్లు సేవ్ అవుతుందని చూపిస్తారు కదా, అదంతా కూడా ఈ కంప్రెసర్ మీద మనకు ఆధారపడి.
ప్రసాద్ గారు ఒక్కొక్కసారి ఈ డోర్ ఇలా కొంచెం గ్రిప్ పోతుంది కదా, అవునండి. ఆ ప్రాబ్లం మేజర్ గా రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎక్కువ సార్లు డోర్ ఓపెన్ చేసి అంతే తీయటం, అంతే వేయటం, కదండి. తీయటం, అట్లా అంతేనా? ఇట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా ఎయిర్ లాక్ అవుతుంది కదా ఇక్కడ, ఈ ఆ, లాక్ అనేది వదిలేస్తారు, రబ్బర్ అనేది దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే సో వదిలేయడం వల్ల గ్యాప్స్ అనేది వస్తుంది. ఓకే. ఈ చిన్న చిన్నవి అంటే సర్వీస్ చేస్తారా అండి? ఈ గ్రిప్ ఏదంటే ఏమైనా తీసుకురావడం? చేస్తారు. ఓకే. సో మేము ఎప్పుడు అంటే ఎలాంటి ప్రాబ్లం కనపడితే వెంటనే టెక్నీషియన్ ని సంప్రదించాలి, అది చెప్పండి. యాక్చువల్గా పైన డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఏమవుతుందంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక మోటార్ ఉంటుంది, ఫ్యాన్ మోటార్. అది తిరిగి అది చల్లగానే కిందకి పంపిస్తుంది. సో కొంచెం డబుల్ డోర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తుందంటే పైన కూల్ అవుతుంది సార్, కింద కూల్ అవ్వట్లేదు, పైన గడ్డలు కట్టేస్తుంది అంటారు. సో ప్రాబ్లం ఏంటంటే లోపల బయోమెట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా మనం అది ఇంట్లో చేసేది ఏం కాదు, టెక్నీషియన్ రావాలి దీనికని, కంపల్సరీ కంపల్సరీ రావాల్సింది. యాక్చువల్గా ఛాంబర్ ఓపెన్ చేసి లోపల ఆ ఫ్యాన్ మోటార్ పోయిందా, బయోమెట్రిక్ ఫ్యూజ్ పోయిందా, ఏం పోయిందంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. క్లీనింగ్ ప్రాసెస్ చెప్పరా? ఎందుకంటే బయట అంటే క్లెన్జర్ తోటి కాలన్స్ బెడ్ తో చేసేస్తాం, లోపల కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి తీసి మొత్తం కడుగుతారు, సోప్ పెట్టి లిక్విడ్ పెట్టి మొత్తం నీట్ గా కడిగేస్తూ ఉంటారు, తడిపట్టు పెట్టి తుడుస్తూ ఉంటారు లోపల కూడా. అంటే క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్, కానీ ఆ క్లీనింగ్ పద్ధతి చెప్పండి. నార్మల్ వాటర్ తో క్లీన్స్ చేసేయొచ్చా, తడిపట్టు పెట్టి తుడిస్తే చాలా? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ వేసుకుని ప్లగ్ తీసేయాలి, డోర్ ఓపెన్ చేసుకుని ఈ సైడ్ కవర్స్ ఉంటాయి కదండి, ఏ ఫ్రిడ్జ్ కానీ బాటిల్ కవర్స్ ఉంటాయి, ఈ ట్రేస్ కూడా వచ్చేస్తాయి, అంటే డిటాచబుల్ కదా మొత్తం, తీసేసి బయట మంచిగా క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ తడితో పెట్టద్దు, ఎప్పుడు కూడా ఆరబెట్టుకోవాలి. సో అక్కడ అయిపోతుంది. దీన్ని ఏంటంటే మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటాం కదండి, మన వింబార్ అవి ఉంటాయి కదా, లైట్గా వింబార్లో అలా గోరువెచ్చని నీళ్ళు వేసేసి మంచిగా బట్ట డిగ్ చేసేసి నీట్గా తుడిచేసుకుని తర్వాత పొడబడి తుడిచేస్తే అయిపోతుంది, మచ్చలు కూడా పోతాయి. అవును, మచ్చలు అయితే క్లియర్ అయిపోతాయి. తడి బట్టతో తుడవాలి, అలాగే పొడి బట్ట తర్వాత డ్రైగా ఉంచాలి. అంతే డ్రైగా ఉంచాలి. ఈ బీడింగ్ మీద ఉన్న మచ్చలు కూడా అంతే అండి. మన టూత్ బ్రష్లు ఉంటాయి కదా పాతవి, పళ్ళతొంగిన బ్రష్లు యూజ్ చేసేసి ఏమన్నా ఉంటే వాటితో మంచిగా క్లీన్ చేస్తే ఇవి కూడా పోతాయి. అంతే అంతే. ఈ కలర్స్ వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో? అలా ఏమి ఉండదు, అది మన మైండ్ సెట్ అండి. అంతేనా? కొంతమంది డార్క్ కలర్స్ ఏ తీసుకుంటారు, కొంతమంది లైట్ కలర్. అది మన మైండ్ సెట్ అండి. పర్ఫార్మెన్స్ అంతా సేమే ఉంటుంది. సో కొంతమంది బ్లూ నచ్చుతుంది, కొంతమంది ఫ్లవర్ డిజైన్ కావాలంటారు, అట్లా అది మన మైండ్ సెట్ అండి. కలర్ కి దానికి ఏం లేదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఏ టూర్కో ఊరో వెళ్తున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు అలాగా, లేకపోతే కొంతమంది అలా ఆన్ చేసి ఉంచేస్తారు. సో ఏది కరెక్ట్ పద్ధతి? ఊర్లు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ని ఎలా అసలు ఉంచాలి? యాక్చువల్గా మనం ప్లాన్ చేసుకున్న టెన్యూర్ని బట్టి ఉంటుంది. నేనేమంటానంటే మనం అవుట్ స్టేషన్కి 1 or 2 months వెళ్ళిపోతుంది అనుకోండి, ఆఫ్ చేసుకెళ్ళడం బెస్ట్. పాడైపోయడం లోపల యాక్చువల్గా తీసేసి ఆఫ్ చేస్తాం బెస్ట్ అనమాట. లోపల ఐటమ్ ఏమైనా అంటే మన లోపల ఫంగస్ అన్న ఫామ్ అవుతుంది. సో ఏంటంటే ప్లగ్ ఆపేసి మొత్తం వాటర్ అనేది ఏదైతే వాటర్ లేకుండా ఫస్ట్ క్లీన్గా తుడిచేసుకుని డోర్ తీసి వదిలేస్తే సరిపోతుంది, మీకు ఏం కాదు, మంచిగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కంగారు స్విచ్ ఆఫీస్ వెళ్ళిపోతాం, అంతే వస్తే మొత్తం బూజు కట్టేస్తుంది, మొత్తం బ్లాక్ కలర్ ఫంగస్ అంతా ఫామ్ అయిపోతుంది, బ్యాక్టీరియా అంతా అందులోనే అంతే. సో ఇందులో ఉన్న వస్తువులు తీసేయాలి ఫస్ట్. మనం టర్న్ బట్టి ఎక్కువ రోజులు వెళ్తే అది మన టెన్యూర్ ఏం చేసుకోవాలంటే ఒక 15 రోజులు పైన వెళ్తున్నాం అంటే కనుక ఒకసారి ఒక 1 month వెళ్తున్నాం, 15 రోజుల లోపు అయితే ఏం కాదు, ఫ్రిడ్జ్ అట్లా వదిలేసినా అది కూల్ అవుతా ఉంటుంది. యాక్చువల్గా మనం టూర్ ముందు ప్లాన్ చేసుకుంటాం కాబట్టి, సో ఏదో ఐటమ్స్ అనేది కొంచెం తక్కువ చూసుకోవాలి. నెక్స్ట్ అంటే లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంచొద్దు, ఇందులో అన్ని తీసేసి ఫస్ట్ ప్లగ్ తీసేయండి, డోర్ ఓపెన్ చేసి లోపల తడి లేకుండా చూసుకోండి చాలు. అప్పుడు ఏమవుతుంది, మీకు లోపల కార్బన్ ఫామ్ అవ్వదు, మన కరెంట్ బిల్స్ ఏమవుతుంది, మనం లేనప్పుడు ఎప్పుడైనా పిడుగులు పడినా ఏం పడినా ఫ్రిడ్జ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, అనే రకాల కూడా సేఫ్టీగా ఉంటుంది అనమాట. డోర్ ఓపెన్ చేసి పెట్టాలండి ఫ్రిడ్జ్. గాలి వేస్తే ఏమవుతుంది, మీకు కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా క్లోజ్ ఉంచితే ఏమవుతుందంటే కూలింగ్ అనేది రాదు, లోపల కార్బన్ ఫామ్ అవుతుంది, బ్లాక్ ఎలాగో ఆఫ్ చేసేసాం కాబట్టి డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. బయటికి వెళ్తే గుర్తుపెట్టుకోండి, స్మెల్ వస్తుంది, మన ఐటమ్స్ మర్చిపోతాం లోపల, ఒక స్మెల్ వస్తుంది మనం ఓపెన్ చేసిన తర్వాత. మళ్ళీ వాడుకోవడానికి మనం అది క్లీన్ చేసుకోవడానికి ఒక 4 రోజులు టైం పడుతుంది. క్లీన్ చేసుకోవాలి, ఇంకా స్మెల్ అది గమ్మున పోదు. యాక్చువల్ ఫ్రిడ్జ్ లో ఒకసారి స్మెల్ అంటే వచ్చిందని చాలా రోజులు ఉంటుంది, త్వరగా వాసన పోదు, మనం వేరే వస్తువులు పెట్టాలన్నా ఇబ్బంది. సో విన్నారు కదా, 15 రోజులకు మించి మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్తున్నా, అందుబాటులో ఉండరు, మీరు ఇంట్లో ఉండరు అని అంటే కనుక ఫస్ట్ ప్లగ్ అవుట్ చేయండి. ప్లగ్ తీసేసిన తర్వాత కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టేయండి. సో ఎక్కువ రోజుల పాటు మనకు మన్నుతాయి అన్నమాట మిస్టేక్స్. ఆఫ్ కోర్స్ ప్రసాద్ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొన్ని వార్తలు మనం వింటాము, ఫలానా చోట ఫ్రిడ్జ్ పేలిందట, ఆ ఇంట్లో ప్రాబ్లం అయింది, కొంతమంది వాళ్ళకి దెబ్బలు తగిలాయను, లేకపోతే వాళ్ళ అందులో మరణించారని రకరకాలుగా వింటూ ఉంటాం. అసలు ఇళ్లలో ఫ్రిడ్జ్ పేలడం ఏంటి? నిజంగానే ఫ్రిడ్జ్ పేలుతుందా? ఫ్రిడ్జ్ అంటూ పేలదండి. యాక్చువల్గా మరి అది వార్తల్లో ఎట్లా వస్తుందని తెలియదు. యాక్చువల్ నేను చెప్పేది అంటే ఫ్రిడ్జ్ అనేది పేలదు, కాలిపోతుంది. అది ఎట్లా కాలిపోద్ది అంటే, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ప్లగ్ ఇన్ చేసేసాం, రన్నింగ్లో ఉంది, ఇప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ ఏమవుతుంది, వైర్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి, స్టార్టింగ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి వస్తాయి. ఈ ఫ్రిడ్జ్ చెప్పాను కదా స్టార్టింగ్ పైన ఇది థెర్మోకోల్, ఫస్ట్ థెర్మోకోల్ అంటుకుంటుంది,
ఓకే ఓకే థర్మోకోల్ అనుకుంటే ఏంటి, అదే థర్మోకోల్ పెట్రోలియం ప్రోడక్ట్ కదా, అంటుకుంటా మొత్తం మొత్తం బాడీ మొత్తం అంటుకుపోతుంది. అట్లా ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటారు కానీ ఫ్రిడ్జ్ పేలడం అంటూ ఏముండదండి. పేలటం అనేది ఉండదు యాక్చువల్ పేలం. ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఏదైతే ఉందో మన గ్యాస్ సిలిండర్ కన్నా గట్టిగా ఉంటుంది కంప్రెసర్. అంత హెవీగా ఉంటుంది కంప్రెసర్. వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, దగ్గర 6 to 10 kgs దగ్గర ఉంటుంది వెయిట్ అది కంప్రెసర్. సో ఏంటంటే ఫ్రిడ్జ్ పేలడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఊళ్ళల్లో కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తారు, దీని మీద కొవ్వొత్తులు పెట్టేస్తారు. సో వీళ్ళు బయటకు వెళ్ళి ఏదో మీటింగ్లో పెట్టుకుంటారు. ఈ కొవ్వొత్తు కాలిపోయి ఉంటుంది, ఫస్ట్ బాడీ కాలుతుంది. ఎప్పుడైతే మనం లోపల స్పాంజ్ ఏదైతే అని చెప్పాను థర్మోకోల్ అంటుకుందో ఇంకా ఫ్రిడ్జ్ అంతా కాలిపోతుంది. అట్లా అనమాట. సో ఆ మినిమం కేర్ మాత్రం కంపల్సరీ. అవును. ఎలక్ట్రిక్ వస్తువులు పెట్టొద్దు, ఇలా ఏవైనా ఏమంటారు ఫ్లేమబుల్ ఐటమ్స్ పెట్టుకోవద్దు. కొవ్వొత్తులు కానీ లేకపోతే ఏవైనా సరే కొంచెం హైట్ ఉంది కదా అని మనం గబుక్కుని దాని మీద పెట్టేస్తాం మొత్తం అంతా. అంతే కదా, మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది పెట్టేస్తాం. అది కరెక్ట్ కాదు. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైన్. ప్రసాద్ గారు, ఫ్రిడ్జ్ లో పెట్టే ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఒక స్టోరీ అక్కడ ఉన్నట్టు ఉంటాయండి. కొన్ని చూస్తాం కదా, ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెడతాము, పాడైపోద్దేమో అంతే, ఒక చిన్న సూపర్ మార్కెట్ అన్నమాట పెడతాం. కానీ ఆ వస్తువులు పెట్టే విధానం కానీ ఏవి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు, ఏ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు? యాక్చువల్గా ఏ ఫ్రిడ్జ్ అయినా సరేనండి, మనం పెట్టుకునే యాక్చువల్గా ఇప్పుడు కెపాసిటీని బట్టి మనం ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి తోయి చెప్పి మొత్తం అన్నీ పెట్టేస్తారు. అట్లా కాదు, గ్యాప్ ఉండాలి. ఇప్పుడు పాత్ర పెట్టాము, దీనిపైన ఇది వచ్చింది, దీనిపైన పాత్ర పైన కంపల్సరీ కూడా కవర్ చేసుకోవాలి. ఏదో ప్లేట్ అని కంపల్సరీ ఉండాలి. మూత లేని ఫ్రిడ్జ్ ఐటమ్ తినొద్దు నాకు తెలిసి అయితే. కంపల్సరీ కవర్ చేసుకోవాలి. ప్లస్ స్పేస్ ఉండాలి. మొత్తం ఏంటంటే లోడ్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది లోపల. ఇప్పుడు వచ్చిన కూలింగ్ తిరుగుతూ ఉండాలి లోపల. మనం అన్ని అక్కడ లోపల పెట్టేస్తే అక్కడ తిరుగుతుంది, పైన కింద అవ్వదు కదా. ప్యాక్ చేయకూడదు, కొంచెం గ్యాప్ అంటూ ఉండాలి. ఎక్కువగా పిండి ఇవన్నీ అంటే మనం ఒక 2-3 రోజులు యూస్ ఏదైనా సరే ఫ్రిడ్జ్ ఐటమ్. అవునండి, అవును. బట్ అవి కవర్ చేసి నీట్ గా పెట్టాలి. అంతే ఏదైనా సరే 4 to 5 days యూస్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఐటమ్ ఎక్కువ తినడం కూడా మంచిది కదా అనుకోండి. మనకి ఎలాగో ఫ్రూట్స్ కానీ ఒక దగ్గర, బాటిల్స్ ఒకవైపు, చాక్లెట్స్ ఒకవైపు పెడతాం, ఎగ్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇలా అన్ని పెట్టేస్తారు. ఇవన్నీ పెట్టొచ్చు కదా, పర్వాలేదు కదండి. మన ఇష్టం చేద్దాం, పాడే ఐటమ్ అన్ని తీసుకెళ్ళి అందులో పెడతాం. అది పెట్టాలి కండిషన్స్ ఎవరి ఇష్టం కాదని. యాక్చువల్లీ అగ్గి పెట్టకూడదు, దగ్గర అందరూ పెడుతున్నారు. గుడ్లు పెట్టకూడదు. గుడ్లు యాక్చువల్ ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లు యాక్చువల్గా ఎత్త కాదు, అది గుడ్లు కూడా పెడుతున్నారు. ఐస్ క్యూబ్ ట్రే పెడతారు కదా, అట్లా పెట్టేస్తారు. ఈ ఫ్రీజర్ బాక్స్ పోవడం ఇంకో కారణం కూడా ఏంటంటే, ఆ పెట్టిన ఐస్ క్యూబ్స్ రావిళ్ళు గట్టిగా బలంగా పీకుతారు దాన్ని. ఆ పీకినప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఈ రిఫ్లెక్టర్ ఏదైతే ఉందో దాని పైపులు కూడా డ్యామేజ్ అవకాశం ఉంది. సో ఏంటంటే పెట్టినప్పుడు కింద ఏమైనా ఆవుని అంటారు కదా, ఆవుని పెడితే తట్టుకోదు. ఈ టిప్ ఏదో బాగుంది. డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ ట్రే దాని కింద కొంచెం ఆవుని రాసి పెడితే మనకి అది అతుక్కోదు, ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ ఐటమ్ కదా, ఐస్ మనం పట్టుకోదు అనమాట, అక్కడ గ్యాప్ ఉండిపోతుంది, ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఈ టిప్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి అందరూ. ఐస్ ట్రే ఏదైతే ఉందో మన క్యూబ్స్ కోసం పెడతాము, కొంచెం ఆవు నెయ్యో లేకపోతే నెయ్యి ఏదైనా కొంచెం అది ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా తీసేయచ్చు. సో ఇలాంటి టిప్స్ చెప్పండి, మాకు రోజు అవసరం అయ్యేవి. అంటే అన్ని వస్తువులు ఇందాక పెడతారని అంటున్నాం కదా, ఫ్లవర్స్ పెడతారు కొంతమంది, అది మళ్ళీ పూలు కావచ్చు, చామంతి పూలు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉందంటే నెక్స్ట్ డే యూస్ చేసుకోవడానికి అన్ని అందులో పెడుతూ ఉంటాం. అలా ఫ్లవర్స్ అవి పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ దాన్ని ఎట్లా పెట్టాలంటే ఏదైనా బాక్స్ లాంటిది, కన్సీల్డ్ కంటైనర్ అంటారు కదా, ఏదైనా ప్లాస్టిక్ క్లోజ్డ్ అనమాట, దాన్ని స్మెల్ బయట రాదు. వచ్చిందంటే మిగతా ఐటమ్స్ మొత్తం స్మెల్లీగా ఉంటాయి. మీరు ఫ్రూట్ తిన్న స్మెల్ వస్తుంది, అందులో పాలు టీ తాగిన స్మెల్ వస్తుంది, అన్ని స్మెల్లీగా అంతా మల్లెపూల వాసన వస్తుంది, మల్లెపూల టీ, చామంతి పూల టీ. అవును, పెరుగు ఏమన్నా తిన్నా కూడా అంతా స్మెల్ అంతా దానికి తీసుకుంటుంది అనమాట, ఐటమ్ తీసుకుంటుంది. ప్రసాద్ గారు, అంటే మీరు మేజర్ గా సర్వీస్ చేసింది దేనికండి? ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సర్వీస్ చేశారు ఫ్రిడ్జ్ కి? రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ లో కంప్లైంట్స్ అంటే సింగిల్ డోర్ వచ్చేసి థర్మోస్టాట్లే పోతాయి, రిలే వెళ్ళిపోతాయి. కంప్రెసర్ అనేది రేర్ కండిషన్ అంటే ఎప్పుడో కానీ పోవాలి. ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత 5-6 years ఎప్పుడో పోతుంది, అది మన టైం బాగోపోతే 7 years పోతుంది. మామూలుగా ఒక ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా? అది పర్ఫెక్ట్ గా మనకు వచ్చిన పీస్, అప్పుడు డిఫెక్టివ్ పీస్ వస్తాయి, ఏదో సిక్కిం లాటరీ తగిలినట్టు అట్లా కాకుండా మంచి పీస్ అయితే కనుక 7 to 8 years పక్క వస్తుంది. 7 to 8 years వితౌట్ కంప్లైంట్ వస్తుంది. 7 to 8 years. సూపర్. 7-8 ఏళ్ల వరకు ఈజీగా వస్తుంది. ఎప్పుడు మేము ఇంకా ఇది చాలు, ఈ ఫ్రిడ్జ్ ని మనం ఫ్రిడ్జ్ ని మార్చాల్సిందే, కొత్తది తీసుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సిందే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అది ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నాము, ఫస్ట్ టైం రిపేర్ వచ్చింది, చిన్న రిపేర్, థర్మోస్టాట్ పోయింది, నడిపించుకోవచ్చు. రిలే వెళ్ళిపోయింది, నడిపించుకోవచ్చు. మేజర్ ప్రాబ్లం కంప్రెసర్ పోయింది, లేదా మన ఫ్రీజర్ బాక్స్ పోయింది అంటే కనుక అది తీసుకున్న తర్వాత 5 to 6 years దాటితే రీప్లేస్ చేసుకోవడం చాలా బెస్ట్. మళ్ళీ ఒకవేళ మనం కొత్తగా తీసుకొచ్చి ఐటమ్ పెట్టినా రిపేర్గా కొన్నిసార్లు అండి కొన్న ఖర్చు కన్నా రిపేర్ ఖర్చులే ఎక్కువ అవుతా ఉంటాయి. సో ఏంటంటే ఖచ్చితంగా మార్చాలి. అవును, నేను అదే చెప్తున్నాను కదండి. యాక్చువల్ కంప్రెసర్ పోవడం సేపు కూడా ఫ్రిడ్జ్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు.
వన్స్ ఒకసారి కంప్రెసర్ పోయిన తర్వాత చెప్పాను కదా, వెనకాల కండెన్సర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుని మళ్ళీ మీరు యూజ్ చేసుకుంటే మళ్ళీ 4-5 ఇయర్స్ 2-3 ఇయర్స్ వరకు మళ్ళీ ప్రాబ్లం ఉండదు మీకు. పర్ఫెక్ట్గా వెల్డింగ్ చేసి పర్ఫెక్ట్గా గ్యాస్ ఛార్జింగ్ చేస్తే అదండి. రైట్. అండ్ ఇంకొక మాట, వర్షాకాలం కదా, బాగా థండర్స్ అవి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ప్లగ్ అవుట్ చేస్తేనే మంచిదా? థండర్స్ అంటే రన్నింగ్ ఉన్న టైంలో ఏంటంటే ఎర్తింగ్ సఫిషియెంట్గా ఉంటే ఏం కాదండి. థండర్స్ వచ్చినా ఇంట్లో ఎర్తింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన ఐటమ్ సేఫే. ఒకసారి ఏంటంటే ఆ థండర్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు మనం ప్లగ్ తీసుకోవడం చాలా బెస్ట్. అది టీవీ ఏది ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఏదైనా సరే. ప్రసాద్ గారు, కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జెస్ తీసుకుంటారు. అవునండి. అవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు అలా కొనొచ్చా, మేము కొనకూడదా? కొనొచ్చా అంటే కొనుక్కోవచ్చు, తప్పే ఉందని. అందరూ ఇప్పుడు బడ్జెట్, కస్టమర్ బడ్జెట్, ఇప్పుడు అందరూ కొత్త కొనుక్కోలేరు కదా. చిన్న ఫ్యామిలీ ఉంటుంది, డబ్బు అమౌంట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ బడ్జెట్లో కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు ఏంటంటే కండిషన్ చూసుకోవాలి, లోపల ఎట్లా ఉంది, ఈ బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది తెలియదు. జస్ట్ ఏమైనా మెకానిక్ నాటి సలహా చెప్తా కదా, చిన్న సలహా అన్న ఫ్రిడ్జ్ అని. యాక్చువల్గా సేల్స్ మన OLX వాటిలో వీటిలో అమ్ముతారు. ఒకవేళ అమ్మేస్తున్నారంటే హౌస్ షిఫ్టింగ్ ఏం కొనుక్కున్నా మంచిగా ఉంటుంది, వాళ్ళు కొత్త అమ్మేసి ట్రాన్స్ఫర్ అయిపోతారు, అటువంటివి బాగుంటాయి. ఓల్డ్ అనేది కొనుక్కోవడం మంచిది, మన బడ్జెట్ని బట్టి వాళ్ళ ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసిన ఫ్రిడ్జ్ ని సెకండ్ హ్యాండ్ లో మనం కొనుక్కోవచ్చు? 1 సంవత్సరం యూజ్ చేసిన, 2 ఏళ్ల, 3 ఏళ్ల? దీని మీద అంటూ ఫ్రిడ్జ్ కొన్న దానిపై ఇప్పుడైతే స్టార్ రేటింగ్, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వస్తుంది, ఇంతకుముందు అట్లా ఏం లేవు. కండిషన్ చూసి కొనుక్కోవడమే, ఇయర్స్ అని కాదు. లోపల ఎట్లా ఉంది, ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ డోర్ బాగుందా లేదా, థర్మోస్టాట్ నాబ్ ఉందా లేదా, బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, లోపల బల్బ్ వస్తుందా రావట్లేదా, ఈ జాలి అనేది వెనకాల ఉంటుంది కదా, ఇది యాక్చువల్ దీనికి లేదు, ఇది కన్సీల్ జాలి, ఇది జాలి అని కండెన్సర్, సార్ జాలి అనకూడదు. సో ఎక్స్టర్నల్ జాలి ఉంటే అది తుప్పట్టవే ఉందా చూసుకుని కొనుక్కోవాలి, కొనుక్కోవచ్చు, అదే ప్రాబ్లం కాదు. బడ్జెట్ ని బట్టి అంతే. అవునండి, మన బడ్జెట్ ని బట్టి. సో సెకండ్ హ్యాండ్ మేము తీసుకోవాలనుకున్నాం అలాంటి ఫ్రిడ్జ్ అంటే కనుక ఈ చెప్పినటువంటి చిన్న మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి మీకు యూజ్ అవ్వాలి, అది బర్డెన్ అవ్వకూడదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా మంచి అవగాహన. ఎందుకంటే చాలా మందికి అవసరం అండి. నేను ఇందాక అన్నట్టు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి, అంటే 1-2 యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ మెయింటెనెన్స్ విషయంలోనే కాస్త ఇబ్బంది. చిన్నవి అయినా సరే చాలా ఇంపార్టెంట్, అవి చాలా క్లియర్ గా చెప్పారు, మాకు అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. సో చూసారు కదా, ఫ్రిడ్జ్లు ఎవరి ఇళ్లలో ఉండవు, అందరి ఇళ్లలో ఉంటాయి, అందరికీ అవసరమే. ఒకటికి మించి ఉన్న హౌసెస్ కూడా మనం చూస్తూ ఉంటాము. చిన్న ఇప్పుడు మీరు చూసినటువంటి పోర్టబుల్ మినీ ఫ్రిడ్జెస్ దగ్గర నుంచి బీరువాలంత ఫ్రిడ్జ్లు కూడా అప్గ్రేడ్ అయ్యి అప్డేటెడ్ వెర్షన్ తోటి మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందించడం జరిగింది. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఇళ్ళాలు ఎవరైతే ఉంటారో గృహిణులు, వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఆ మెయింటెనెన్స్ అనేది తెలిస్తే ఎక్కువ రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ని యూజ్ చేసుకోవచ్చు. పదే రిపేర్లు వస్తున్నా, ఎప్పుడు అసలు మనం ఒక టెక్నీషియన్ని కన్సల్ట్ చేయాలి, అసలు ఫ్రిడ్జ్ని ఎలా ప్లేస్మెంట్ చేయాలి, అన్నీ కూడా ఈ వీడియోలో అందించాను. మీ అందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.